ఏ చట్టం ప్రకారం చేయాలి ఇవన్నీ వివరంగా రాసుకొని ఒక రాజ్యాంగం రూపొందించుకున్నాం. రాజ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు ప్రతి పాఠశాలలో జరుపుకోమని ప్రభుత్వం వాళ్ళకి తెలియజేశారు. కాబట్టి ఈరోజు మనం కూడా మన పాఠశాలలో మన వర్షం వస్తుంది కాబట్టి బయట వీలు కాలేదు మనం బయట జరుపుకోవడానికి, అందుకని క్లాస్ రూమ్ లోనే సింపుల్ గా జరుపుకుంటాం. మరి ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి అలాగే విద్యార్థులందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ విషయం ఇంకా వివరంగా చెప్పాలంటే మన సోషల్ స్టడీస్ వాళ్ళు అయితే వివరంగా చెప్పగలరు. మాకు తెలిసింది కొద్ది ఎక్కువగా దాని గురించి చెప్పాలంటే వాళ్ళకైతే బాగా వివరంగా చెప్పగలరు. అందుకని సోషల్ స్టడీస్ సంబంధించి మన సార్ ఉన్నారు, మేడం ఉన్నారు కాబట్టి సారు ప్రవీణ్ సారు తెలియజేస్తారు దాని గురించి. ఒకసారి వినండి. గౌరవనీయులు ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు రాజ్యాంగ శుభాకాంక్షలు. మరియు అందరికీ తెలియజేయండి. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడాను అంబేద్కర్ గారికి ఘనంగా నివాళి అర్పించాలనేటువంటి దేశంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. స్వాతంత్రానికి ముందు మనం గమనిస్తే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి చట్టాల ద్వారా వాళ్ళు మనల్ని పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్రం రాబోతుంది అన్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు మీకంటూ ఒక రాజ్యాంగం కావాలి అని చెప్పేసి అన్నప్పుడు ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగంగా 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్కి ఎలక్షన్స్ నిర్వహించడం, డిసెంబర్ 9వ తేదీన మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సభ ఏర్పడటం, డిసెంబర్ 11వ తేదీన డాక్టర్ సచ్చిదానంద సిన్హాని మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సభకి అధ్యక్షులుగా ఎన్నుకొని ఆ సభని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, డిసెంబర్ 13వ తేదీకి అంతా కూడాను డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ముఖ్యంగా కొన్ని కమిటీలు 1947 ఫిబ్రవరి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అనేక కమిటీలని ఏర్పాటు చేసుకోవడం. ఆ కమిటీల్లో భాగంగా యూనియన్ పవర్ కమిటీ, స్టేట్ పవర్ కమిటీ, మైనారిటీల కమిటీ, అలాగే ఫండమెంటల్ రైట్స్ మీద కమిటీలు, ఇలా కమిటీలని ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో ఆగస్టు 29, 1947లో డ్రాఫ్టింగ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి ఆ రోజు ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా ఇవ్వడం, ఆయనకు ఒక 6 మంది సభ్యులను ఇవ్వడం. అంతటితో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ పని ఏంటంటే రాజ్యాంగాన్ని తయారు చేయడం. రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి భాగంలో 6 మందిని తనకి ఇచ్చినప్పటికీ ఒక 2 సభ్యులు విదేశాల్లో ఉండడం, 2 సభ్యులు ఢిల్లీ రాజకీయాల్లో ఉండడం, 2 సభ్యులు అనారోగ్యంతో ఉండడం, మొత్తం రాజ్యాంగం రాసేటువంటి బాధ్యతలు మొత్తం కూడాను బాబాసాహెబ్ అంబేద్కర్ మీదనే ఉంటాయి. ఈయన రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి కోణంలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు. ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రధానంగా మన రాజ్యాంగాన్ని తయారు చేసి అందులో మంచి విషయాల్ని కొన్ని పొందపరచాలి. ఎందుకంటే భావి తరాలకి ఇది మంచి ఆదర్శంగా ఉండాలి అనేటువంటి, అంటే మన రాజ్యాంగాన్ని ఆధారం చేసుకునే మన దేశ భవిష్యత్తు, మన యువత భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉండే విధంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇందులో 60 పైగా దేశాల రాజ్యాంగాన్ని చదువుకున్నాడు. ఒకసారి బ్రిటన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ఇండియాలో ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేటువంటి సందర్భంలో రామ్సే మెక్డొనాల్డ్ అక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొందరు మహనీయులు ఇక్కడ నుంచి వెళ్తారు. ఒక వ్యక్తి ఏం చెప్తారంటే ఒక చదువుకున్నటువంటి వర్గానికి ఓటు హక్కు ఉండాలని, మరో వ్యక్తి ఏమంటాడంటే సో అండ్ సో కమ్యూనిటీకి మాత్రమే ఉండాలని, ఇంకొక వ్యక్తి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు ఉండాలని చెప్పేసి రామ్సే మెక్డొనాల్డ్ ముందే వాళ్ళు వాదనలు చేస్తూ ఉంటారు. అయితే లాస్ట్ లో మిస్టర్ అంబేద్కర్ ఏంటి అని చెప్పేసి ఆయన్ని రామ్సే మెక్డొనాల్డ్ అడిగినప్పుడు ఆయన చెప్తాడు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఇలాంటివి ఏమీ లేకుండాను అప్పట్లో 21 ఇయర్స్ తీసుకున్నారు. 21వ సంవత్సరం దాటినటువంటి ప్రతి భారతీయుడు కూడాను ఓటు హక్కు ఉండాలని చెప్పేసి ఆయన చెప్తాడు. అందులో భాగంగా రామ్సే మెక్డొనాల్డ్ కూడాను ఈవెన్ ఆయనే పైకి లేసి సెల్యూట్ అంబేద్కర్ అంటాడు. అంత గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఈ మధ్య 2015లో బీజేపీ గవర్నమెంట్ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏం చేశాడంటే
జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే జరుపుతున్నాము. అంటే జనవరి 26 రిపబ్లిక్ డే అంటానే అందరూ కూడా స్కూళ్ళు కాలేజీలు కూడా ఏమనుకుంటున్నారంటే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చింది, ఆ రాజ్యాంగం అమలు చేసిన రోజు అని చెప్పి చెప్తున్నారు. పర్టికులర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం పర్టికులర్గా భారతీయులకి తెలియట్లేదు. ఇది భారతీయులకి తెలియాలి అని చెప్పేసి ఆనాడు 125వ అంబేద్కర్ జయంతి అంటే ఏప్రిల్ 14 వస్తుంది. 2015కి ఆయన జయంతి 125 సంవత్సరాలు అయింది. అందులో భాగంగానే ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా 2015లో మన దేశంలో క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని 2015 నవంబర్ 26వ తేదీ నుంచి ఎవ్రీ ఇయర్ ఈ రాజ్యాంగ దినోత్సవం జరగాలి, అంబేద్కర్ కి ఘన నివాళిని అర్పించాలి. ప్రపంచంలోనే లేనటువంటి గొప్ప రాజ్యాంగం తయారు చేశాడు. ఎలా అంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అమెరికన్ రాజ్యాంగాన్ని 1 hour 2 hours లేదా మా అంటే ఒక రోజులో చదవచ్చు. కానీ భారత రాజ్యాంగాన్ని అలా చదవలేదు. 395 ఆర్టికల్స్ ఉంటాయి. ఇందులో 8 షెడ్యూళ్ళు ఉన్నాయి, 22 అధ్యాయాలు ఉన్నాయి ఆ రోజుల్లో. అయితే అవే ఉంటూ కొంత కాలానుకూలంగా అమెండ్మెంట్ అనేది 368వ ఆర్టికల్లో అమెండ్మెంట్ భారత రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆర్టికల్ పెట్టడం వల్ల ఈ రోజు 448 ఆర్టికల్స్కి వెళ్ళినాయి. ఒరిజినల్ గా అయితే అవి 390 అయితే ఉంటాయి. అయితే ఆర్టికల్ 390 ఏ అని బి అని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తారు. అలా 448 ఆర్టికల్కి ఈ రోజు చేరుకున్నది. అధ్యాయాలు వచ్చేసి 25 అధ్యాయాలని, షెడ్యూళ్ళు వచ్చేసి 12 షెడ్యూళ్ళు అయినాయి. అయితే మన రాజ్యాంగ ప్రవేశికతో రాజ్యాంగం ప్రారంభం అయితే రాజ్యాంగంలో ఆ ప్రవేశికలో మొట్టమొదటి అంశం ఏంటంటే భారతదేశ ప్రజలమైన మేము ఇంగ్లీష్ లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అమెరికా ప్రియంబుల్లో వి ద అమెరికన్స్ అని ఉంటుంది. అంటే అమెరికన్ రాజ్యాంగాన్ని చదివాడు. అమెరికా రాజ్యాంగం చదువుకుని అమెరికాలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ వాళ్ళు బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. ఆ బిల్ ఆఫ్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ తీసుకొని మన రాజ్యాంగంలో పొందపరిచాడు. ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని చదివాడు, ఇంగ్లాండ్ నుంచి కొన్ని అంశాలు తీసుకొచ్చాడు. ఫ్రాన్స్ రాజ్యాంగం చదివాడు, అన్ని దేశాల రాజ్యాంగాలు చదివాడు. ఆ రామ్సే మెక్డోనల్ అనేటువంటి ఒక పాయింట్ మీకు చెప్పాను కదా, ఆ రోజుట్లో అక్కడ అంబేద్కర్ గాని, నెహ్రూ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని మరి కొంతమంది నాయకులు కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంతా అయిన తర్వాత రామ్సే బ్రిటిష్ ప్రధాని కమ్యూనల్ అవార్డుని కూడా ఒకటి ప్రకటించాడు. ఆ రోజుల్లో ప్రకటించడంతో అంటే ఓటు హక్కుతో పాటు కొన్ని అంశాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదు. ఆ తర్వాత రెస్ట్కి వెళ్ళిపోతారు అనమాట వీళ్ళందరూ. ఈవినింగ్ అయితే ఎవరెవరు రూమ్ వాళ్ళకు ఉంటుంది. అంబేద్కర్ పిఏ, గాంధీ పిఏ, పటేల్ ఇలా ఉంటుంది. నెహ్రూ గారు విలేకరులు నెహ్రూని కలిసి కొంత రిపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ నెహ్రూ గారి పిఏ అలౌ చేయడు, నెహ్రూ గారు నిద్రపోతున్నాడు కాబట్టి మీరు కలిసేదానికి లేదు అని చెప్తారు. సరే, తర్వాత మళ్ళీ గాంధీ దగ్గరికి వెళ్తారు, గాంధీ పిఏ కూడా అలౌ చేయడు విలేకరులని. అలాగనే సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి వెళ్తారు, ఆయన పిఏ కూడా అలౌ చేయడు. చివరికి అంబేద్కర్ ఉన్నటువంటి ఆ రెస్ట్ హౌస్ కు వస్తాడు విలేకరు. వచ్చిన తర్వాత ఆ విలేకరుని అడుగుతాడు అనమాట, నేను అంబేద్కర్ కలవచ్చా? నువ్వు కలిసేదానికి లేదు, 1 hour ఉండు అంటాడు. 1 hour అవుతుంది, మళ్ళీ వచ్చి నేను అంబేద్కర్ని కలుస్తాను అంటాడు. ఇప్పుడు కుదరదు, ఇంకొక 1 hour అంటాడు. మళ్ళీ వస్తాడు, ఇప్పుడు కుదరదు, 1 hour అంటాడు. అవే తప్పటికి చివరికి చూస్తే తెల్లారిపోతుంది. అప్పుడు అలౌ చేస్తాడు ఆయన్ని. అలౌ చేసిన తర్వాత అంబేద్కర్ గారు మీరు ఏం చేస్తున్నారు ఏంటంటే, నేను మా భారతదేశానికి కావాల్సినటువంటి ఆ రాజ్యాంగ సరళి రాయబోయేటువంటి విధానము, మా దేశ భవిష్యత్తు ఎలా ఉండాలో నేను రాస్తూ ఉన్నాను. అంటే ఏంటి అంటే అక్కడ ఇండియాలో హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అనేటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు ఆ రోజుల్లో ఉన్నాయి. హ్యావ్స్ అంటే ఉన్నవాళ్ళని, హ్యావ్ నాట్ అంటే లేని వాళ్ళు అని 2 వర్గాలు ఉన్నాయి. ఇక్కడ హ్యావ్ నాట్ అనేటువంటి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, నిద్ర వ్యవస్థలో ఉన్నారు. హ్యావ్స్ అనేవాళ్ళు మాత్రం మేలుకో ఉన్నారు. అంటే వాళ్ళు తెలివిగా వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు కొంచెం అమాయకత్వంగా వీళ్ళు ఉంటున్నారు. ఆ దేశ ప్రజల్ని మేల్కొల్పాలి అంటే నేను డే అండ్ నైట్ మేల్కోవాల్సి ఉందేను అని ఆ పత్రిక విలేకరులకి రిపోర్ట్ ఇస్తున్నాను. సో ఆ విధంగా అంబేద్కర్ అమెరికాలో చదువుకోవడానికి వెళ్తాడు. అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అంబేద్కర్ గారికి ఇంటి దగ్గర నుంచి పంపించేటువంటి డబ్బులు చాలా తక్కువ. రమాబాయి పేడ పిడకలు వేరుకుంటుంది. ఆ పేడ పిడకలు తీసుకొని వచ్చి అమ్మితే వచ్చేటువంటి డబ్బు సరిపోక 4 years ఉండాల్సినటువంటి స్టడీని
2 years లోనే కంప్లీట్ చేస్తాడు. లండన్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తను ఏం తెచ్చుకుంటాడంటే లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ తెచ్చుకుంటాడు. రాజగృహ అనేటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి తన హౌస్ ని లైబ్రరీనే చేసాడు. అంత మేధావి. మన ఏషియన్ కాంటినెంట్ లో నుంచి ఎకనామిక్స్ లో 2 PhDలు సంపాదించినటువంటి వ్యక్తి అప్పటికి ఇప్పటికి అంబేద్కర్ ఒక్కడే ఉన్నాడు. ఎకనామిక్స్ లో 2 PhDలు చదివాడు. క్యాస్టిజం మీద అమెరికాలో థీసిస్ రాశాడు. ఆయన అమెరికాలో రాస్తే ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి పాఠశాలలో పిల్లల యొక్క బుక్స్ లో అంబేద్కర్ గురించి పాఠాలు ఉన్నాయి. అక్కడ మనకు కూడా మీరు ప్రతి బుక్ ఓపెన్ చేయండి, ప్రియాంబుల్ ఉంటుంది. ఇక్కడ మేడం గారు తయారు చేసినటువంటి ప్రియాంబుల్ మన బుక్కుల్లో కూడా, ప్రతి బుక్కుల్లో కూడా ప్రియాంబుల్ ఉంటుంది. అంత గొప్ప మేధావి. ప్రతి కంట్రీలో కూడా ఈరోజు అంబేద్కర్ ఉన్నటువంటి విగ్రహాలు మనం ఎక్కడ ఎవరికి చూడము. అన్ని విగ్రహాలు ఆయనకు ఉన్నాయి. ఆయన్ని ఒకసారి అరెస్ట్ చేయాలనుకుంటాడు ఒక ఎస్ఐ అరెస్ట్ చేయాలనుకుంటాడు. అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మీ దగ్గర నన్ను అరెస్ట్ చేయమనేటువంటి ఆర్డర్ ఉందా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆర్డర్ లేకుండా వచ్చారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తాడంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి రిటర్న్ లెటర్ రాస్తాడు. పలానా SICIలు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అని. అప్పుడు బ్రిటిష్ దగ్గర నుంచి ఆ SIకి CIకి ఆర్డర్స్ వస్తాయి, మీరు ముందు సస్పెండ్ అయ్యారు అని. ఎందుకంటే లా యాక్ట్ బారిట్ అనేటువంటి దగ్గర ఒక లా చేస్తుంటారు అనమాట. ఇది ఇంగ్లాండ్ లో లా కాలేజీలో. అక్కడ చదువుకున్నటువంటి మేధావులు ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటినీ చదివేస్తారు అనమాట. వాళ్ళకి ఒక టాప్ 10 మెంబర్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో. 10 మంది మాత్రమే ప్రపంచ రాజ్యాంగాలన్నీ చదివేశారు. వీళ్ళని అరెస్ట్ చేయాలంటే బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ కావాలి. అందుకే మీరు గమనిస్తున్నాడు, మనం చెప్తుంటాం స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది మహనీయులు పాల్గొన్నారు మన దేశ స్వాతంత్రం కోసం. వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారని చూస్తుంటాం మనం. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అరెస్ట్ అయినట్టు దాఖలు ఉండవు. ఎందుకు అంటే 100 దేశాలు మొత్తం రాజ్యాంగాలు చదువుకొని ఆ 10 మంది గుర్తింపు పొందిన వాళ్ళలో ఇతను ఒకడు ఉన్నాడు. అరెస్ట్ చేయాలంటే బ్రిటిష్ గవర్నమెంట్ పర్మిషన్. అందుకని తన్ని అరెస్ట్ చేయలేడు. అందువల్లే మనం ఆయన జైలుకి వెళ్ళాడని, లాఠీ దెబ్బలు తిన్నాడని ఇవన్నీ మనం ఎక్కడ చెప్పుకున్నటువంటి దాఖలు మనం ఉండవు. ఎందుకంటే కారణం. అయితే రాజ్యాంగం దగ్గరికి వచ్చేటప్పటికే మనము రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో మనం తీసుకుంటే ఆర్టికల్ 14 ఉంది నాన్న. ఆర్టికల్ 14 భారతీయులు అందరూ కూడా కుల, మత, జాతి, లింగ భేదం లేకుండా అందరినీ సమానం. ఆర్టికల్ 14 ఇక్కడ అందరం సమానం అంటూనే మళ్ళీ మీకు పిల్లలకి, మహిళలకి ప్రత్యేక రాయితీ. అలాగనే ఈ సమాజం హ్యావ్ నాట్ తో ఉన్నటువంటి సమాజాన్ని, నిచ్చిన మెట్టుల్లో ఉన్నటువంటి ఈ సమాజాన్ని ఎలా అయితే సమానంగా తీసుకురానుకున్నాడో ఆర్టికల్ 17 ఒకే ఒక కలంపోటు ఆర్టికల్ 17. ఈ ఆర్టికల్ 17తో భారతదేశంలో అంటరానితనాన్ని రూపుమాపడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా అంటరానితనం ఉంది, ఇంకా కూడా సమాజంలో ఉంది. పాఠశాల పిల్లలకి జ్ఞానాన్ని అందించాలి, తెలివితేటలు ఇవ్వాలి. బుక్కుల్లో ఉన్నది మీరు చదువుకుంటారు, అయితే జ్ఞానం రావాలి, తెలివితేటలు రావాలి. చదువు, జ్ఞానము, తెలివితేటలు చాలా సపరేటెడ్కి తెలుగులో చాలా అర్థాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా మనం సమాజంలో గమనిస్తే కొద్దిమంది వస్తుంటే సమాజంలో కొద్దిమంది లేచి పైకి నిలబడతారు. గమనించారా? మీరు చూస్తే మీ పెద్దల్ని వాళ్ళని చూస్తే కొద్దిమంది వస్తుంటే లేచి నిలబడటం, వంకోని దండం పెట్టడం, పైన టవల్ ఉంటే టవల్ తీసి నడిచిపోవడం, ఇలాంటివన్నీ చూశారు కదా. రాజ్యాంగం చదువుకున్న తర్వాత, రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అనేవి మనం ఇక్కడ జరిపిన తర్వాత, మీరు దాని గురించి తెలుసుకున్న తర్వాత మనం అలా చేయాల్సిన అవసరం లేదు. వినయంగా ఉండాలి, విధేయతగా ఉండాలి, విధేయతగా ఉండాలి. నీ పైన ఉన్న టవల్ని తీసి సంకలో పెట్టుకొని నిలబెట్టుకోమని తేడా. వాళ్ళు వస్తే మంచం మీద కూర్చోబెట్టుకొని నువ్వు కూర్చునే అధికారం ఉంది, కుర్చీలో కూర్చో పక్కన ఉంది. అంతేగాని మంచం వాళ్ళకి ఇచ్చి నువ్వు కాళ్ళ కింద కూర్చోవలసినటువంటి అవసరము మనకు లేదు. ఇలాంటి వ్యవస్థలు అన్ని పోవాలని చెప్పేసి రాసినటువంటి గ్రంథమే పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగ గ్రంథం. నీ ముస్లింలకి ఖురాన్ ఉంటుంది, హిందువులకి భగవద్గీత ఉంటుంది, క్రైస్తవులకి బైబిల్ ఉంటుంది, ఇంకా గురు గ్రంథం చెప్పేసి సిక్కుల గ్రంథం ఉంటుంది, పార్సికులకు ఉంటుంది, బౌద్ధులకు ఉంటుంది, అందరికి ఉంటుంది దేశంలో.
అన్నిటికంటే అతి ఉన్నతమైనటువంటి గ్రంథం, పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. దీన్ని తయారు చేసేటప్పుడే ఇది సజీవంగా ఉన్నటువంటి గ్రంథం, సజీవంగానే ఉండాలి, పేజీలు తినగడం కానీ ఏం కాకూడదు అని చెప్పేసి 22x16 అంగుళాలతో తయారు చేసి ఏదో ఒక షీట్ మీద దీన్ని తయారు చేసి ఏ సంవత్సరాలు 1000 years ఇది అలాగే సజీవంగా ఉండాలని చెప్పేసి, ఇంకా కెమిస్ట్రీలో తెలిసినటువంటి మేధావులు తెలుసుంటే దాంట్లో కొన్ని కెమికల్స్ వేసి ఈ రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో హీలియం గ్యాస్ తో నింపి అక్కడ దాన్ని ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో దీన్ని పెట్టారు. మనందరం చదువుతుంటాం, రోజు చదువుతుంటాం, మనం ఖురాన్ చదువుతూ ఉంటాం, భగవద్గీత చదువుతుంటాం, బైబిల్ చదువుతూ ఉంటాం. భారత రాజ్యాంగంకి వచ్చేటప్పటికే రాజ్యాంగంలో ఉన్నట్టు తెలియదు. ఎందుకంటే రాజ్యాంగమే మనల్ని మసీదుకి పంపించేటప్పుడు చేస్తుంది, రాజ్యాంగమే మనల్ని దేవాలయానికి పంపించేటప్పుడు చేస్తుంది, రాజ్యాంగమే మనల్ని చర్చికి పోయేటట్టుగా చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది రాజకీయ విమర్శలు కాదు. ఒకసారి మన ప్రముఖమైనటువంటి నాయకుడిని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టుంటే వాళ్ళ కుమారుడు వాళ్ళ నాన్న చూడడానికి వెళ్తున్నప్పుడు పోలీసు బలగాలన్నీ వచ్చి ఆపుతాయి ఆయన ఆపినప్పుడు, పోలీసు బలగాలు ఆపినప్పుడు, అంత ఉన్నతమైన రాజకీయ అధికారంలో ఉండి ఆయన ఆపినప్పుడు ఆయనకి ఏరే రూట్ లేదు ఆయన ఆడకి వెళ్ళేదానికి. ఆయన చేతిలో ఉన్నది ఏకైక బుక్, ఒకే ఒక బుక్, రాజ్యాంగం. అంటే నాకు రైట్ ఉంది, నేను వెళ్ళే అధికారం ఉంది, పోలీసులు మీరు ఎందుకు ఆపుతారు నన్ను అని చెప్పేసి ఆయన అడిగి రాజ్యాంగ అధికారంతోనే తండ్రిని చూడడానికి కూడాను లోపలికి వెళ్ళేటువంటిది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనకు చాలా అధికారాలు ఉన్నాయి, ఎన్నో అధికారాలు ఇచ్చున్నాయి మనకు. ప్రాథమిక హక్కుల్లో 6 తీసుకున్నట్టయితే సమానత్వ హక్కు కానీ, స్వేచ్ఛ హక్కు కానీ, పీడన నిరోధించే హక్కు కానీ, మత స్వేచ్ఛ హక్కు కానీ, విద్యా హక్కు కానీ, ఏ హక్కుకి భంగం కలిగిన 32వ అధికారం ప్రకారం మీరు ఫండమెంటల్ రైట్స్ మీద హైకోర్టులకి, సుప్రీం కోర్టులకి మనం వెళ్ళేటువంటి అధికారం కూడా మీకుంది. ఎన్నో చట్టాల్లో మార్పు వచ్చినాయి. 106 సార్లు, ఇప్పటికే 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. అంటే మారుతున్న కాలానుకూలంగా రాజ్యాంగాన్ని సవరించుకోవాలని చెప్పేసి రాజ్యాంగాన్ని సవరించే అధికారం 368లో పెట్టారు. 324 ప్రకారం మీకు 18 ఏళ్ళు వస్తానే మీకు రైట్ టు ఓట్ 2029 వచ్చాక వీళ్ళు కొద్ది మందికి వస్తుంది. ఆ అధికారం ఏంటంటే 324వ అధికారం. ఈ విధంగా ఆ మహనీయుడు తయారు చేసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ రోజు నేను మీ ముందు నిల్చున్నాను. ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం లేకపోతే నేను బడికి దూరము, గుడికి దూరం. నాలాంటి వ్యక్తులు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో మనం గమనించినట్లయితే మనం రిజర్వేషన్ అనే ఒక పాయింట్ చదువుకుంటాం. మనం రిజర్వేషన్ అని అంటుంటాం. 340వ అధికారం ప్రకారం ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, కుమ్మర వాళ్ళు కావచ్చు, చాకల వాళ్ళు కావచ్చు, వీళ్ళ వాళ్ళు కావచ్చు, గొల్లలు కావచ్చు, ముత్తరాసి కావచ్చు, ఈ అన్ని జాతులు 50% జాతులు ఉన్నాయని చెప్పేసి అంబేద్కర్ 340వ అధికరణ ప్రకారము వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాడు. ఇది రిజర్వేషన్ కాదు, ఇది బీసీల రైట్స్ అనేది గుర్తు పెట్టుకోవాలా మనం. ఇది బీసీల రైట్స్. ఇది రిజర్వేషన్ అంటే యాక్సెప్ట్ చేయకూడదు. రిజర్వేషన్ ఇట్స్ నాట్ రిజర్వేషన్, ఇట్స్ అవర్ రైట్. ఎందుకంటే ఈ రోజు బడుగు బలహీన వర్గాలు మనం చెప్పినటువంటి ఈ జాతులు 50% ఉన్నాయి ఈ దేశంలో, అందుకు వాళ్ళకి ఇచ్చారు. తర్వాత 341వ అధికారం తీసుకుంటే మనకు షెడ్యూల్డ్ ట్రైబల్స్, వీళ్ళు ఎక్కడున్నారు? జన సమూహానికి దూరంగా ఉన్నారు. వీళ్ళు అడవుల్లో నివసిస్తున్నారు, ఎక్కడో నివసిస్తున్నారు. వాళ్ళని కూడా తీసుకొని వచ్చి జన సమూహంలో ఏర్పాటు చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ రైట్స్, ఎంతమంది అయితే వాళ్ళ జనాభా ఉన్నారో అంతమంది వాళ్ళ ఉద్యోగాల్లోనూ రాజకీయాల్లోనూ ఉండాలని చెప్పేసి వాళ్ళకి కూడాను 341 ప్రకారం 7% రిజర్వేషన్, 7% వాళ్ళ రైట్స్ ఇచ్చారు. తర్వాత ఉన్నటువంటి దళితులు, ఈ దళితులు ఉన్నటువంటి వాళ్ళు 15% ఆనాడు దళితులు ఉన్నట్టయితే 15% 342వ అధికారంలో తీసుకొచ్చాడు. అయితే ఆనాడు దేశంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ప్రతి ఒక్క మహిళ కూడా అన్టచబులే. అంటే మహిళ గుడికి లేదు, బడికి లేదు, సమానంగా లేదు. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే మహిళా బిల్లును ప్రవేశపెట్టాడు. ఆ రోజు మహిళల కోసం అని బిల్లు రాశాడు. వీళ్ళకూడాను వీళ్ళక్కడ వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉండాలి అని చెప్పేసి చేశాడు. ఆ బిల్లుని ఆ రోజు పార్లమెంట్ లో పెడితే ఆ మహిళా బిల్లు ఫెయిల్ అయింది. మహిళా బిల్లు ఏమైపోయిందంటే ఆ రోజు ఫెయిల్ అయిపోయింది. అంటే ఆ రోజు ఉన్నటువంటి జెంట్స్, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు మహిళల సమానత్వాన్ని కోరుకోవాలా.
బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా సమానత్వం రావాలి, మహిళలు చదువుకోవాలి, మహిళలు కూడా సంపద సంపాదించాలి, అప్పుడే ఈ దేశం డెవలప్ అవుతే, వీళ్ళకి సమానత్వం ఇవ్వాలి, సగం మంది ఉండాలని చెప్పేసి బిల్లు పెడితే ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను అరే మహిళ ఏంది పార్లమెంట్కి వచ్చేది ఏంది, మహిళ ఏంటి అధ్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది, అసలు మహిళ ఏంది ఇంట్లో నుంచి బయట వచ్చేది, అసలు మహిళ ఏంది బడికి పోయేది, అసలు మహిళ ఏంది చదువుకునేది, ఈ సమాజం భ్రష్టు పట్టిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళని ఆలోచించుకొని బిల్లుకి ఎవరు ఓట్ చేయాల వేలైపోయింది. ఆ బాధను తట్టుకోలేక బాబాసాహెబ్ అంబేద్కర్ రిజైన్ చేసేసి న్యాయశాఖ మంత్రికి రిజైన్ చేసి ఆ వచ్చిన తర్వాత ఆయన గుండెపోటుతో డిసెంబర్ 6, 1956 తేదీన 6వ సంవత్సరంలో ఆయన చనిపోతారు. మీకు మహిళల కోసం అంత కష్టపడ్డాడు. ఆనాడు బీసీ కమిషన్ కోసము కష్టపడ్డాడు అంబేద్కర్. ఈరోజు బీసీలు రిజర్వేషన్ అంటే రైట్స్, రిజర్వేషన్ అనే పదం కాకుండా రైట్స్, ఇన్ని అవకాశాలని మనకి ఇచ్చారు. మీకు అడుగడుగును కొన్ని చట్టాలు వచ్చినాయి, మహిళా సంరక్షణ చట్టాలు వచ్చినాయి, అవన్నీ రాజ్యాంగం ఆల్రెడీ ఉన్నాయి, వాటిని తీసుకురావడం ఒకసారి. ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడితే సమయం అనేది లేదు. ఈరోజు ఏదో కొంచెం సేపు అని తీసుకున్నాం, నేను ఇప్పటికే మీకు చెప్పాను. ఇంకొకటి మీకు దీన్ని సరిగ్గా మేము చేయలేకపోయినాం. పిల్లలైన మీరు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఈ నవంబర్ వచ్చేలకి వర్షాలు వస్తుంటాయి. ఈ వర్షాలతోటి ఇదేం చేయాలన్నా చేయలేకపోతున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక శాస్త్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మీకు చెప్పేదానికి మీ ముందు నిల్చునేదానికి కూడా సిగ్గుపడుతున్నాను నేను. ఎందుకంటే గతంలో చాలా ఎక్కువ మొత్తంలో చేసి కూడా అలసిపోయా, అయితే అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం. నెక్స్ట్ టైంకి ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఇతర ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు మీరు అందరూ కోఆపరేట్ చేసినట్టయితే ఏదో ఒక రోజు మనం ఒక రోజు సోషల్ డే అనే దాన్ని కూడా మనం సహపర్మిషన్తో చేయాలనేటువంటి ఆలోచన ఈ కార్యక్రమంలో అంటే ఇక్కడ చేస్తూ నిలబడ్డం కాబట్టి ఆలోచన క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రధాన ఉపాధ్యాయులు కానీ అందరినీ కూడా వాతావరణ పరిస్థితి అనుసరించడం అనేది చేయలేము కాబట్టి అందరికీ నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. రాజ్యాంగం మేము బాగా చేయాలని మనసులో ఉంది, కానీ నాకైతే సార్కి చెప్పాను 10th క్లాస్ ఇచ్చిన తర్వాత అటెన్షన్ పక్కకి డైవర్ట్ అయిపోద్ది పీరియడ్ అని నేను చేయలేదు సార్. ఈసారి ఖచ్చితంగా బాగా చేస్తాను సార్. మాకైతే కొంచెం అపరాధన భావం ఒక సిగ్గుగా అనిపిస్తుంది. ఏం చేయకుండా ఊరికి పిల్లలకి సైలెంట్ గా చేయడం అనేది పుట్టట్లా. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా బాగా చేస్తామని అంతే చాలు సార్. ఇంకేం నేనే చెప్తున్నాను సార్. బాగా చేస్తాము. సార్ ఎవరైనా మాట్లాడతారు? పౌరుడనైనా నేను పౌరులు, సమూహాలు, సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని
నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ.